యుద్ధానికి సిద్ధమని ప్రభుత్వంతో డబ్బులతో పేద ప్రజలను బెదిరించి వాలంటీర్లతో బెదిరించి అప్పలంగా ఆర్టీసీ బస్సులు లాక్కొని జనాన్ని తెచ్చి అవాకులు చవాకులు పేలాడి జగన్మోహన్ రెడ్డి. నడుతున్న జగన్మోహన్ రెడ్డి, నీకు సిగ్గు లజ్జ ఉంటే ముఖాముఖి వస్తావా? నువ్వు వస్తావు, నువ్వు రాలేవు కదా ముఖ్యమంత్రి కనుక. నీ ఏ మంత్రి అని సిద్ధమా? నువ్వు చెప్పిన అబద్ధాలు. ఉత్తరాంధ్రలో మీటింగ్ పెట్టావే, ఉత్తరాంధ్ర గురించి ఏం చెప్పావు నువ్వు? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చావా? ఒక్క పరిశ్రమ తెచ్చావా? ఒక్క రోడ్డు తెచ్చావా? సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు తెచ్చిన ఫ్లైఓవర్లు ఓపెన్ చేసావు, చంద్రబాబు తెచ్చిన బాగాపూర్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసావు, చంద్రబాబు తెచ్చినటువంటి అదానిని వెనక తగిలేసి మళ్ళీ డబ్బులు దొబ్బి మళ్ళీ అదానికి శంకుస్థాపన చేసావు. అసలు నువ్వంటూ ఏమైనా చేయగలిగావా? ఎవరికో పుట్టిన బిడ్డకి నువ్వు నా కొడుకని పేరు పెట్టి ముద్దు పెట్టావు. నువ్వు అడుగుతావు, నువ్వు ఎలా ఏం మాట్లాడో? ఆరోగ్యశ్రీ గొప్పగా చెప్పావు. సిగ్గుందా నీకు? నిన్నగాక మొన్న హాస్పిటల్ని సమ్మె చేస్తే బతిమాలారు మీరు, మీ ఆఫీసర్లు, మీ మంత్రి. కనీసం కొంత డబ్బిస్తో స్టార్ట్ చేయమంటే చీప్ అమ్మన్నారు. నువ్వేం చేసావు? ఊర్లంట రైతులకు గొప్ప మేలు చేశారట. ఏం చేసావు రైతులకి? రైతులు అమ్ముతున్న ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు. అవి రైతు భరోసా కేంద్రాలు చెప్తున్నావు, అవి మీ బ్రోకర్ కేంద్రాలుగా మారాయి. నేను స్వయంగా ఈస్ట్ వెస్ట్లో చూశాను. ఆ డబ్బులు వేడికి పేమెంట్ ఇవ్వలేదే. పైగా మీ దోలపేట చంద్రశేఖర్ పెట్టుకొని దొంగసాటి నువ్వు బియ్యం కొని మీ దాడిశెట్టి రాజా అందరూ కొని దొంగసాటిని కాకినాడ నుంచి బియ్యం అయిపోయి ఎక్స్పోర్ట్ చేసిన నువ్వు రైతు గురించి మాట్లాడతావా? అసలు రైతు భరోసా ఎన్ని పూర్తయింది తెలుసా నీకు? ఒక్క కేంద్రం పూర్తయిందా? 70% బిల్డింగ్లు పూర్తి కాలేదు. అది గొప్పగా చెప్తున్నాడు, 1-2 పూర్తి చేసి. ఆరోగ్యశ్రీ గొప్పగా చెప్తున్నావు, వాళ్ళకి పేమెంట్లో. పైగా విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టామని చెప్పి గొప్పగా చెప్తున్నాడు. రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే విశాఖ జిల్లాలో ఎక్కడైనా ఒక్కడైనా సరే హెల్త్ క్లినిక్లు రన్ అవుతుంటే నేను ధ్యేయంగా సిద్ధం. నేనే కాదు, మా పార్టీ అంతా సిద్ధం. అసలు బిల్డింగ్లే పూర్తి కాలేదు, హెల్త్ క్లినిక్లు. అసలు అడుగుతున్నాయి, 6 పిఎస్సీలు డబ్బులు ఉన్నాయా? అడగండి డాక్టర్లే. పిఎస్సీలకి కుక్కకాడు డబ్బు మందు లేదు, పాము ధరిస్తే మందు లేదు. పిహెచ్సిలో అసలు ఫస్ట్ ఎయిడ్కే మెడిసిన్ లేవు. ఇవాళ అబద్ధాలు చెప్తావు, చవాకులు పేలుతావా నువ్వు? పైగా నువ్వు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ విమర్శిస్తావా? ఏమయ్యా, చంద్రబాబు గారు మచ్చలేని మనిషి. ఏదైనా దుర్బుద్ధితో కేసు పెట్టినా కోర్టు చీరన సంగతి మర్చిపోకు నువ్వు. నీలా 16 మాసాలు జైల్లో ఉండలేదు. కొన్ని వేల కోట్లు సంపాదించి కొన్ని పెద్ద పెద్ద భవనాలు కట్టలేదు. ఒక్క ఆరోపణ ఎవరు చేయలేకపోయినారు. కొన్ని వేల మంది విద్యార్థులు చదివిస్తున్నాడు, కొన్ని లక్షల మందికి బ్లడ్ విశాఖపట్నంలో ఎవరికి కావాలన్నా మా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ ఇస్తున్నాం. బ్రహ్మాండ గ్రామాల్లో మంచిది ఇస్తున్నాం. మా భువనేశ్వరమ్మ ఎన్ని గ్రామాలకో వాటర్ ఇచ్చింది. మీ భారతమ్మ ఏమిచ్చింది జగన్మోహన్ రెడ్డి? విశాఖపట్నం భూలాక్రమికి ఉందా మీ ఆవిడ భారతమ్మ? మీ భారతమ్మ కదా బ్యాక్గ్రౌండ్ అంతా. కమిషన్ వాండోలు వేయడం, సంతకాలు పెట్టించుకోవడం మీ భారతమ్మ, ట్రాన్స్ఫర్ చేయడం. రాజబాబు అని ఎందుకు వచ్చాడు? దొంగపేట సంతకం వచ్చాడు. ఇప్పుడున్న వర్మ ఏం చేస్తున్నాడు? మీ ఆవిడ చెప్పేసి సంతకం పెడుతున్నాడు. రాజబాబు ఎక్కడికి పోడు, మీ వర్మ ఎక్కడికి పోడు. ఏ ఒక్కరు విడిచిపెట్టాం అనుకున్నారేమో. ఇప్పుడున్న కమిషన్ చెప్తున్నాను, నువ్వు చాలా దొంగపేట సంతకం పెడుతున్నావు. నువ్వు భారత్కి పిఏలో పని చేస్తున్నావు. ఎవరైతే అది పేరుంది, మన ధనంజయ రెడ్డి చెప్పిన చేస్తున్నావు. రాజబాబు నువ్వున్నావు ఎక్కడో కలెక్టర్గా. విశాఖపట్నంలో జీవీఎంసీలో మీరు చేసిన దొంగ పేర్చని పైకి తీస్తాం. ఏ భూములు అయితే ఆక్రమించారో అవన్నీ పైకి తీస్తాం. అన్యాయంగా మీరు ఏమి ఇచ్చారో ఏదండి? మేము ఇది పెట్టాం, పేదవాళ్ళు ఇల్లు కొడితే బాండ్స్ ఇచ్చాం. సీఆర్ బాండ్స్ కదా, ఏవైనా బాండ్స్ అండి. ఎక్కడో అమలాపురంలో భూమి బాండ్ అట్ట, విశాఖపట్నంలో బాండ్స్ అట్ట. ఎక్కడ భూములు పోతే అక్కడికి వాడుకోమన్నాం బాండ్స్. తిరుపతిలో బాండ్స్, విశాఖపట్నంలో కొన్ని 40,000 కోట్ల కుంభకోణం ఉంది సిడిఆర్ బాండ్స్లో. అది పైకి రావుతాం. ముందు అక్కడ కామూడు ఎవరో మినిస్టర్ స్టార్ట్ చేశాడు అక్కడ తణుకులో, దాన్ని రాష్ట్రం అంతా ఆపించావు జగన్మోహన్ రెడ్డి. నీకు ధైర్యం ఉందా? విశాఖపట్నంలో సిడిఆర్ బాండ్స్ని ఎంక్వైరీ చేస్తావా? నేను పూజ చేస్తాను. ఆల్రెడీ మా మూర్తి యాదవ్ గారు, కార్పొరేట్ గారు కోర్టులో వేశారు. మా ఫిరాసిని గారు వాళ్ళు పెట్టి పాపం మా కార్పొరేట్లు పల్లాగా మనం ముత్యాల గారు, లేదా శంకర గారు, సీని గారు, రౌసీని గారు, కన్న గారు గోల్ చేస్తున్నాం. సరే, అందుచేత మీ అవినీతి మయం కప్పిపుచ్చుకోవడం కోసం విశాఖపట్నం భూములు ఆక్రమించి పైకి వస్తాయని ఎలాగని ఓడిపోతున్నావు కనుక
దాన్ని కాపాడుకోవడం కోసం వచ్చావు తప్ప అవాకులు చవాకులు పేలుతున్నాం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారి మీద, మన పవన్ కళ్యాణ్ మీద, మా మీద, మా లోకేష్ గారి మీద ఖబర్దార్. 2 నెలల తర్వాత ఎన్ని సాక్ష్యాలతో పైన పెడతాం, ప్రజల ముందు తీసుకెళ్తాం, అప్పుడు నీ బతుకు ఏమిటో నువ్వు అర్థం చేసుకోమని నేను జగన్మోహన్ హెచ్చరిక చేస్తూ, విశాఖ పర్యటన కేవలం అది విశాఖ ఉత్తరాంధ్రకి, ఈ బీసీలకు, ఉత్తరాంధ్రకు, ఎస్సీలకు, హెచ్సీలకు ఏమీ లాభం చేకూర్చినటువంటి ప్రభుత్వం తలక డబ్బు దుర్వినియోగం కోసమే ఇవాళ ఆయన యుద్ధం అట, యుద్ధానికి సిద్ధం అట. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్. ఎస్సీలు యుద్ధం చేస్తారు నీ మీద, యుద్ధం చేస్తారు, అన్యాయం పెట్టి కేసులు యుద్ధం చేస్తారు. విశాఖపట్నం ప్రజలను ఏదైతే టిట్కోయిలు అన్యాయం చేస్తారో యుద్ధం చేస్తారు. పేదవాళ్ళ భూములు ఎక్కడో యుద్ధం చేస్తారు. ఎన్ని భూములు ఆక్రమించుకుని అన్యాయం చేస్తావో ఆ యుద్ధం చేస్తారు. ప్రతి ఒక్కరూ నీపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మహిళలను మోసగించి ధరలు పెంచి విపరీతం డబ్బులు సంపాదించావు, యుద్ధం చేస్తారు. మద్యం పేరు చెప్పి దొంగ సారా ఇచ్చి, దొంగ మందు ఇచ్చి, క్యాష్ క్యారీ అని చెప్పి వేల సంపాదిస్తున్న నెలకి. మద్యం తాగిన మా తాగుబోతు సోదరులు కూడా నిన్ను మద్దుతోనే నీపై యుద్ధం చేస్తారు. కోడికత్తికేసి డ్రామాలో, బాబాయ్ డబ్బు